హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత ఎన్ని సమస్యలు వచ్చినా ఆ లక్ష్యం నుంచి తప్పించుకోకుండా కృషి చేయాలి. అప్పుడు మాత్రమే లక్ష్యం వైపు విజయంతో వెళ్తాము. ఆ సమయంలో అదృష్టం కూడా వెంట కలిసి వస్తుందని చాణక్యనీతి చెబుతుంది. ప్రతి ఒక్కరితో వాదించవద్దు. మూర్ఖులతో ముఖ్యంగా అస్సలు వాదించవద్దు. మూర్ఖుడికి ఎన్ని చెప్పినా తన విధానాలను మార్చుకోడు. మూర్ఖుడిని ఒప్పించే ప్రయత్నం గాని వాదించడం గాని చేయవద్దంటాడు చాణక్యుడు. అలా చేస్తే సమయం వృధా తప్ప ఏమీ లాభం ఉండదు. సమస్యలు చాలా ఉంటాయి, కానీ 3 సమస్యలైన అప్పు, శత్రువు, వ్యాధిని ఎప్పుడూ పట్టించుకోకుండా ఉండవద్దని చాణక్యుడు అంటాడు. వీలైనంత త్వరగా అప్పు, శత్రువు, వ్యాధులను తగ్గించుకోవాలి. లేదంటే వాటి వల్ల సమస్యలను మరింత పెద్దదయ్యే ప్రమాదం ఉంది. జీవితం ఎన్నో విషయాలను నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. చాలామంది తమ జీవితంలో దెబ్బతిన్న తర్వాతే నేర్చుకోవడం ప్రారంభిస్తారు. అలా కాకుండా ఇతరుల వైఫల్యాల నుంచి నేర్చుకోవడం ప్రారంభించాలి. పుట్టగానే ఎవరు గొప్పవారు కారు. భూమిపైకి రాగానే అన్నీ తెలిసినవారైపోరు. ఎన్నో విషయాలను నేర్చుకోవాల్సి వస్తుంది. అలా పుట్టగానే గొప్పవాళ్ళు అయిన వారు ఎవరూ లేరు. మనిషి తానంతట తానే నేర్చుకోవాల్సి ఉంటుంది. తాను చేసిన కృషి వల్లే గొప్పవాడవుతాడు, కానీ పుట్టుక కారణం కాదు. అవమానం జరిగిన చోట ఉండవద్దు. గౌరవం దక్కిన చోటే ఉండాలి. అవమానం ఎదురైతే వెంటనే అక్కడి నుంచి నిష్క్రమించాలి. చాణక్యనీతి చెబుతుంది. దేవుడు బయట ఎక్కడా ఉండడు. శరీరంలోనే దేవుడు నివసిస్తాడు. దేహమే దేవాలయం. దేహంలోనే ఆత్మరూపంలో దేవుడు ఉంటాడు. కేవలం చేసే గొప్ప పనుల వల్ల గొప్పవాడవుతారు, కానీ గొప్ప స్థానంలో ఉండగానే ఎవరు గొప్పవాళ్ళు కారని చాణక్యుడు చెప్తాడు. ముందు ఓ మాట, వెనక ఓ మాట మాట్లాడే వారి మాటలు అస్సలు నమ్మవద్దని చాణక్యనీతి చెబుతుంది. అలాంటి వారితో స్నేహం చేయకుండా దూరంగా ఉండడమే మంచిది. మీ వెనక మీ గురించి చెడుగా చెప్పే స్నేహితులను వదులుకోవడమే మంచిది. లేదంటే మీకు సమస్యలు ఎదురవుతాయని చాణక్యుడు చెబుతాడు. జీవితంలో యవ్వన దశ చాలా కీలకమైంది. ఆ దశలో మంచి అలవాట్లు అలవర్చుకుంటే జీవితంలో ఎన్నో విజయాలు సాధించవచ్చు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. వ్యసనాలకు దూరంగా ఉండాలని చాణక్యుడు చెబుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్.